అరేబియా సముద్రంలో 3 నెలల కిందట హైజాక్ గురైన ఎంవి రుయాన్ నౌకను రక్షించింది ఇండియన్ నేవీ. ఇక సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. షిప్ ను రక్షించింది. మొత్తం 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోయారు. నౌకలో 17 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఈ ఆపరేషన్ లో ఐఎన్ఎస్ కోల్కతా, అలాగే యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుభద్ర, ఆధునిక డ్రోన్లు, పెట్రోలింగ్ విమానాలు ఉపయోగించినట్టుగా ఇండియన్ నేవీ తెలిపింది. హైజాక్ గురైన ఎంవి రుయాన్ పూర్తిగా భారత నావికాదళం ఆధీనంలో ఉన్నట్టు పేర్కొంది. ఈ నెల 15న ఆపరేషన్ చేపట్టే ముందు సముద్రపు దొంగలను లొంగిపోవాలని నేవీ కోరింది. లేకపోతే దాడులు చేయాలని మెరైన్ కమాండోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమాలియా సముద్రపు దొంగలపైన కాల్పులు జరిపింది. గత ఏడాది డిసెంబర్ 14న ఎంవి రుయాన్ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సముద్రంలో దోపిడీకి ఈ నౌకను ఉపయోగిస్తోంది. ఈ క్రమంలోనే దానిని ఇండియన్ నేవీ రక్షించడం గమనార్హం. ఇక అంతకుముందు బంగ్లాదేశ్కి చెందిన ఓ నౌకను కూడా ఇండియన్ నేవీ రక్షించింది.